अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। भारतीय जनता पार्टी राजेंद्र नगर डिवीजन के सदर संदीप मुदिराज की क़यादत में वज़ीर आज़म नरेंद्र मोदी की 75वीं यौम पैदाइश की याद में राजेंद्र नगर डिवीजन की क़यादत में PR पैलेस सपरपल्ली गाँव में एक खून हत्या कैंप का इनेकाद किया गया। इस प्रोग्राम में श्रीधर मल्लारेड्डी, सत्यनारायण, बुक्का बालारेड्डी, बाबूराव और सोल्जा रेड्डी, वनिता रेड्डी, विजय बालकृष्ण, श्रीकांत रेड्डी, वासु, जनरल सेक्रेटरी S राजशेखर रेड्डी, पवन, वेंकटेश, श्रीनिवास रेड्डी, कविता और दीगर मौजूद थे। మహానాయకుడు జన్మదిన సందర్భంగా నిన్న 17 సెప్టెంబర్ రోజు ఆయన జన్మదినం. అదే రోజు మనకు స్వతంత్రం వచ్చిన రోజు. ఇవన్నీ పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి సెంటర్లో కూడా 75 మంది మన డివిజన్లో రాజేంద్ర డివిజన్ మన సందీప్ ముదిరాజ్ గారి అధ్యక్షుడు వారి ఆధ్వర్యాన బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి 75 మంది బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళా మోర్చా, యువ మోర్చా, బీజేపీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి బుక్క బాలరెడ్డి గారు, శ్రీధర్ గారు, ఇటు మన సందీప్ ముదిరాజ్ గారు అందరూ కూడా ఈ బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. దానికి సంబంధించి ఈ నిన్నటి రోజు మరి మనం 3 పండుగలు చేసుకున్నాం. ఒకటి 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం. దానికి సంబంధించి మొన్న నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ ఆత్మగౌరవం ఏ విధంగా ఉంది అని. ఆయన యొక్క మనసులో తెలంగాణను అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలు విశ్వగురువుగా ఈనాడు నాయకత్వం వహించమంటున్నారు. విశ్వగురువుగా భారతదేశాన్ని ఎంచుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అదేవిధంగా విశ్వకర్మ జయంతి నిన్నటి రోజు విశ్వకర్మ దేవుళ్ళకే రథాలు, ఆయుధాలను తయారు చేసి ఇచ్చినటువంటి మహామేధావి అతను. ఆయన పుట్టినరోజును మనము కార్మిక దినోత్సవం